నమస్తే. వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన దుష్టుడు, ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు, బతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా అంటూ జూలు విదిలించి దేశ ద్రోహులైన బ్రిటిష్ వారిపై లంఘించి దూకిన మన్యం సింహం అల్లూరి. దేశభక్తికి మానవత్వానికి చెరిగిపోని విప్లవ చిరునామా అల్లూరి. స్వాతంత్ర సంగ్రామంలో భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు అతనొక్కడే ఓ సైన్యమై కదిలిన ధీరుడు. తన జాతి ప్రజలకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించడం కోసం మన్యం దొర ఎక్కుపెట్టిన తూటాలకు బలైపోయిన అపర దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలపై వెన్నెల న్యూస్ టీవీ స్పెషల్ స్టోరీ. భారత స్వాతంత్ర చరిత్రలో మహోజ్వల శక్తిగా నిలిచి సాహసమే ఊపిరిగా తెల్లదొరల అరాచకాలపై భీకర పోరు సాగించారు అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన దేశభక్తి మెండుగా కలిగిన యోధుడు. స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి జీవితం ఓ ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని త్రికరణ శుద్ధిగా విశ్వసించారాయన. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన ఈ భారతీయ విప్లవకారుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మొగళ్ళు. జన్మించింది మాత్రం విజయనగరం జిల్లా పాండ్రంగి గ్రామం. తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. తండ్రి ఫోటోగ్రాఫర్. అల్లూరి 6వ తరగతి చదివే రోజుల్లో నుంచే చిచ్చర పిడుగ్గా ఉండేవారు. కేవలం 27 సంవత్సరాల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన అనుచరులతో, పరిమిత వనరులతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గుండె ధైర్యమనే ఆయుధంతో ఢీకొన్న సాహసి అల్లూరి. మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి వారిలో ధైర్యాన్ని పెంపొందించి అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేశాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాల కోసం వచ్చేవారు. చుట్టుపక్కల 30-40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యంలోని గిరిజనులను సమీకరించి వారిని దురలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయసాగాడు. ఆయన అనుచరుల్లో ముఖ్యులు గాము గంటం దొర, గాము మల్లు దొర, కంకిపాటి ఎండు పడాలు. గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటిష్ అధికారులలో చింతపల్లికి తహసీల్దార్ అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుంచి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టర్తో కుమ్మక్కై కూలీలకు సరైన కూలీ ఇవ్వక ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దానిపై ఏ చర్య తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేశాడనే కోపంతో బాస్టియన్ రామరాజుపై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలిచి అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్లు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్లు ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవారు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఫజలుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకొని మళ్ళీ 1922 జూన్లో మన్యంలో కాలుపెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమైనట్లే. అస్సాం రైఫిల్స్ దళాలకు అల్లూరి పట్టుబడ్డారు. తీవ్రంగా సాగిన పోరాటంలో గాయపడి కొయ్యూరు సమీపంలోని మంప వద్ద వాగులో దిగి గాయాలను శుభ్రం చేసుకుంటుండగా ఆయన పట్టుబడినట్లు రికార్డుల్లో ఉంది. కానీ పట్టుబడిన అల్లూరిని సజీవంగా తీసుకురావాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ఆయనను చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్లు చరిత్రకారులు చెబుతారు. 1924 మే 7న ఆయన తప్పించుకొని పారిపోయే ప్రమాదం ఉండడంతో కాల్చి చంపినట్టు మేజర్ గుడాల్ అనే అధికారి తన నివేదికలో ప్రకటించారు. అల్లూరి మృతదేహాన్ని కృష్ణదేవిపేటకు తరలించారు. అక్కడే దహన సంస్కారాలు కూడా నిర్వహించారు.
ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అల్లూరి స్మృతివనంగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడి 27 వయసులోనే కన్నుమూసిన అల్లూరిని మన్యం వీరుడిగా కొనియాడతారు. నిత్యం వందల మంది కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి స్మృతివనానికి వస్తూ పోతూ ఉంటారు. అల్లూరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. 1924 ఏప్రిల్ 17న మన్యానికి కలెక్టర్గా రూథర్ఫర్డ్ నియమితుడయ్యాడు. ఈయన విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరు కలిగినవాడు. విప్లవకారుల్లో అగ్గిరాజు అతి సాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను పోలీసులను ముప్పతిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. ఆయనకి ప్రాణభయం లేదు. 1924 మే 6న జరిగిన కాల్పుల్లో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకున్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు. ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవపేట సభకు మంప మున్సబు కూడా హాజరయ్యారు. వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తానని కృష్ణదేవపేట సభలో రూథర్ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేం చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మున్సబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి వారికి ఈ బాధల నుంచి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టి ఇచ్చిన వారికి 10,000 రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిమ్మని కోరాడు. కానీ తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మున్సబ్ అందుకు తిరస్కరించాడు. తర్వాత 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని ఒక పశువుల కాపరి ద్వారా తమున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8న రాజు దేహాన్ని ఫోటో తీయించిన తర్వాత దహనం చేశారు. అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. సామాన్య గిరిజనులను సమీకరించి స్వాతంత్ర్య పోరాటానికి పూనుకున్నాడు రాజు. తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారి దోపిడీని తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారు. అది కొంతకాలానికి సాయుధ పోరాటంగా మారింది. ఆయుధాల కోసం అల్లూరి సీతారామరాజు నాయకత్వంలోని మన్యం పోరాట వీరులంతా కలిసి బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, చింతపల్లి, కేడీపేట వంటి పోలీస్ స్టేషన్లపై అల్లూరి బృందం దాడులకు పాల్పడింది. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతాలకు ఒక్కరోజు వ్యవధిలోనే వెళ్లి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రజల్లో అల్లూరికి ఆదరణ పెరిగింది. ఆయన దగ్గర మహిమలున్నాయని కొందరు భావించారు. అయితే స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి ఉద్యమం తీవ్రతరం కాకుండా అల్లూరి ఆట కట్టించడానికి వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అల్లూరి సేనల చేతిలో కొందరు పోలీసు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 20 ఏళ్లు కూడా నిండని వయసులోనే అల్లూరి అడవి బాట పట్టారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో గిరిజనుల కోసం ఆయన పనిచేశారు. అక్కడ గిరిజనులపై సాగుతున్న బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ముఖ్యంగా మన్యంలో ముఠాదారులుగా పిలిచే స్థానిక పెద్దలతో కలిసి బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీ అల్లూరికి ఆగ్రహం తెప్పించింది. సామాన్య గిరిజనులను చిత్రహింసలు పెడుతున్న కాంట్రాక్టర్లు, వడ్డీ వ్యాపారుల ధోరణితో విసిగిపోయిన అల్లూరి విప్లవోద్యమానికి శ్రీకారం చుట్టారు. అల్లూరి 6వ తరగతి చదువుతున్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో వ్యాపించిన కలరా వ్యాధితో ఆయన తండ్రి 1908వ సంవత్సరంలో మరణించారు. ఆ తర్వాత ఆయన చదువు పూర్తిగా ముందుకు సాగలేదు. ధ్యానంలో దిగిపోవాలనే లక్ష్యంతో 1916లో అల్లూరి ఉత్తరాది పర్యటనకు వెళ్లారు. వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించారు. తీర్థయాత్రలు చేసి తిరిగి 1918లో సొంత గడ్డకొచ్చారు. అల్లూరి ఆశయాలు అజరామరం. అల్లూరిని స్మరించుకోవడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే. అల్లూరి సీతారామరాజు దేశభక్తుడిగా తనకంటూ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయనను స్మరించుకుంటూ వెన్నెల న్యూస్ టీవీ ఘన నివాళులు అందిస్తోంది. అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని స్మరించుకుంటూ వెన్నెల న్యూస్ టీవీ ప్రత్యేకంగా ఘన నివాళులు అర్పిస్తోంది.